కార్పొరేషన్స్ ద్వారా ఏపీ పవర్ కార్పొరేషన్ సర్వీస్ అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఇంకో సంస్థ ద్వారా ఇంకో 9,000 కోట్లు. మొత్తంగా 2,70,000 కోట్ల రూపాయల పైచులకు అప్పు కేవలం 17 నెలల్లో. రేపు జూన్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పుని వీళ్ళు క్రాష్ చేసి వెళ్ళిపోతారు. వీళ్ళు చూసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాకన్నా తక్కువ, రెవెన్యూ లోటు మరీ దారుణం అన్న. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రావాల్సిన దానికంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో సార్ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారు, నిర్మలా సీతారామన్ గారు వీళ్ళంతా పొత్తులో ఉన్నారు సార్. వీళ్ళంతా పొత్తులో ఉన్నా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో ఏం పొత్తులో లేరు సార్. మా వల్ల వాళ్ళ గవర్నమెంట్ ఏం నిలబడలేదు సార్. అయినా సరే 2023-24 సంవత్సరానికి సంబంధించి మొదటి 6 నెలల్లో మేము తీసుకొచ్చినటువంటి సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి గ్రాంట్స్ 21,270 కోట్లు. కానీ వీళ్ళు తీసుకొచ్చింది 4,004 కోట్ల ప్రజాశక్తి పేపర్. ఇది కాగ్ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ప్రజాశక్తి పేపర్ రాసింది. మరి కేంద్ర ప్రభుత్వంతో ములాఖాత్ లో ఉన్నారు. వీళ్ళ ఎంపీల వల్ల, కేవలం వీళ్ళ ఎంపీల వల్ల మాత్రమే కేంద్ర ప్రభుత్వం నడుస్తాం. వీళ్ళు ఎంపీల వల్ల కేంద్ర ప్రభుత్వం నడవకుండా వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి. మాకు అలాంటి పరిస్థితి లేకున్నా సరే మొదటి 6 నెలల్లో మేము 21,270 కోట్లకి సెంట్రల్ గ్రాంట్స్ తెచ్చాం. మరి వీళ్ళు ఈరోజు ములాఖాత్ లో ఉన్నారు కదా. ఒక్క నిమిషం ములాఖాత్ లో ఉన్నారు కదా. మరి 4,000 కోట్లు ఎందుకు తెచ్చారు? నిధులు తీసుకురండిరా అంటే కామ్, భజన చేయండిరా అంటే టాప్. ఆహా మోడీ, ఓహో మోడీ భజన, చెక్క భజన చేస్తారు. మీ ఎంపీలు ఉంటేనే కదా కేంద్ర ప్రభుత్వం నడిచింది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద మీకు ప్రజల మీద చిత్తశుద్ధిని, ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద మీరు ప్రెజర్ పెట్టి సెంట్రల్ గ్రాంట్స్ ఎందుకు తెలియకపోతున్నారు? రాష్ట్రాన్ని ఎందుకు ఇలా విధ్వంసం చేసి పడేశారు సార్? 46,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు అండి సార్ కేవలం మొదటి 6 నెలల్లో. రాష్ట్ర ఆర్థిక చరిత్రలో ఏనాడు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో లేదు. కాకు వాళ్ళని నిజంగా వాళ్ళ చెంపదెబ్బ కొట్టినట్టు రిపోర్ట్ ఇచ్చింది. అయినా సరే భజన పడతా ఉన్నారు. రాష్ట్రం మీద బాధ్యత లేదు, రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత లేదు. ఆవు వ్యాసం చెప్పమంటే మాత్రం నాగేంద్ర గారు రెస్పాండ్. మీ వాయిస్ మీట్లో ఉంది. ఆవు బిడ్డ, ఆవు 7 తరాలు చెప్పమంటే శేఖర్ రెడ్డి ఆయన పేరే అది. ఏమన్నా కొంచెమన్నా నేను అడిగేది వాళ్ళు చేసినారు, వీళ్ళు చేసినారు, ఆవు వేసం. నువ్వు అడిగిదాని ఇందాక పవన్ ఆయన మన సార్ కృష్ణాంజనేయులు సార్ చెప్పారు, మీరు అడగలేదా అని. ఎస్, మీరు వినలేదేమో, నేను 100% చెప్పినా. ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ లో అటువంటివి ఉంటే రిపోర్ట్స్ తెప్పించుకొని తప్పకుండా చర్యలు ఉంటాయి. ఇది గత ప్రభుత్వం కాదు అంటే మీరు రెస్పాండ్ కాలేదంటే నేను అయింది రివ్యూ చేసి చెప్తాను. అట్లే శేఖర్ రెడ్డి మాట్లాడేటప్పుడు కూడా చెప్పినాడు. ఏంది ఆయన మర్చిపోయినాడేమో, ఏమని పవన్ కళ్యాణ్ గారే పోలీసు వ్యవస్థ మీద, పేకాట మీద కన్నెర్ర చేసినాడు అని చెప్పినాడు. మరి ఆయన ఆన్సర్లోనే ఉంది. మళ్ళా మన దగ్గరకు వచ్చి మీరేం చేసినారు అంటాడు. కాగ్ రిపోర్ట్ హిడన్ చేసినాడు. అన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసే భయం వేస్తుందంట శేఖర్ రెడ్డికా జగన్మోహన్ రెడ్డికి భయపడే ఆడు ఉన్నాడేమో పాపం. అప్పుడప్పుడు వస్తున్నాడు బెంగళూరు నుంచి చుట్టపు చూపు.